దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ గార్బేజ్ డంప్ యార్డ్. ఇది చెన్నైలో ఉన్న పెరుంగుడి డంప్ యార్డ్ అని పిలుస్తారు. కొన్నిసార్లు పల్లికరనై డంప్ యార్డ్ అని కూడా పిలుస్తారు. అప్పట్లో ఇది సిటీ అవుట్స్కర్ట్స్లో ఉండే ఓపెన్ ల్యాండ్. సిటీ ఎక్స్పాండ్ అయ్యాక ఎయిర్పోర్ట్, ఐటీ పార్క్స్, రోడ్స్ అన్ని దగ్గరకు వచ్చేసాయి. కానీ డంప్ యార్డ్ అక్కడే మిగిలిపోయింది. ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ నుండి ప్రతి ఒక్కరూ ఇక్కడే డంప్ చేస్తున్నారు గార్బేజ్ని. అండ్ ఇది ఒక 250 acres ఉన్న ప్లేస్. ఇది మొత్తం డంప్ యార్డ్ అయిపోయింది. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లై విత్ మమతాజ్. నేను ఆపరేట్ చేస్తున్న ఫ్లైట్స్ వచ్చి బెంగళూరు, ఢిల్లీ, ఢిల్లీ, చెన్నై, చెన్నై, సింగపూర్, సింగపూర్, చెన్నై, చెన్నై, ఢిల్లీ, ఢిల్లీ, బెంగళూరు. ఇన్ని ఫ్లైట్స్ మేము 5 days ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేనైతే చెన్నైలో ఉన్నాను. సో బయటికి వెళ్దామని అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా బయటికి వెళ్ళాలనుకుంటే నా ఫ్రెండ్స్ అంటే నా కలీగ్స్, నేను ఎవరెవరితో ఈరోజు ఫ్లైట్ చేస్తున్నాను నెక్స్ట్ 5 days. సో వాళ్ళెవరు ఈరోజు చెన్నైలో బయటికి రారంట. ఎందుకంటే నైట్ మొత్తం వి డిడ్ నాట్ స్లీప్ అన్నమాట. అందుకే వాళ్ళు రావాలనుకోవట్లేదు. ఈవెన్ దో నేను ఎంత టైర్డ్‌గా ఉన్నా ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చినప్పుడు, నేను ఎన్ని సార్లు వచ్చినా ఐ వాంట్ టు విజిట్ వన్ ఆర్ ద అదర్ ప్లేస్. అప్పుడే ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అన్నమాట. అండ్ మేము ఈరోజు ఆపరేట్ చేసిన ఫ్లైట్ బెంగుళూరు, ఢిల్లీ, ఢిల్లీ, చెన్నై. సో నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నా కాబట్టి చెన్నైలో ఏదన్నా ప్లేసెస్ చూసి ఈరోజు మేము 5 o'clock చెక్ ఇన్ చేసాం. ఈవినింగ్ 5 o'clock. సో రేపు నైట్ దట్ ఈస్ at 9:40 or something we'll be checking out from this hotel. సో అప్పుడు రెడీ అయ్యి మేము విల్ గో ఫర్ సింగపూర్ అన్నమాట. సింగపూర్లో ఏమేమి జరుగుతుందో ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఆల్. Could you please tell what is there to order right now? Sir, 315. Yeah. Okay. 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 I would like to order one peri peri fries. Yeah. And do you have white sauce pasta? And any juice, sir? Watermelon is fine. Yeah. So along with that white sauce pasta, I need a bread also. Garlic bread. Okay. Thank you. How long will it take, sir? Sorry? Okay, fine. Okay, thank you. హెడ్ఏక్ వచ్చేస్తుంది ఈ హెయిర్ స్టైల్ వేసుకొని. దాంతోపాటు ప్యాసింజర్స్ తల తింటుంటారు. కాల్ బెల్స్, అది కావాలి ఇది కావాలి, ఎన్నిసార్లు ఇచ్చినా దే విల్ నాట్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ. మేము అంతగా స్మైల్ చేస్తుంటాం. అట్లీస్ట్ మమ్మల్ని చూసి ఒక్కరన్నా స్మైల్ చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ ఎవరు చేయరు.
అర్థమవుతుంది. వాళ్ళ సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. బట్ అట్లీస్ట్ అలా స్మైల్ చేస్తే బాగుంటుందని. బట్ ఏం చేయలేం. ఎంత ఫ్రీ అవుతుందంటే ఇలా నిజంగా సో గుడ్ రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసుకొని తిని దెన్ ఐ లీవ్. వెళ్ళి వచ్చాక జస్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాను. అలా బయటికి వెళ్ళి బ్రీదింగ్ తీసుకోవాలి. ఫ్రెష్ ఎయిర్ అన్నమాట. చెన్నై కమింగ్ అవుట్. ఫోన్లో ఛార్జ్ లేదు. ఇంకా ఐ హావ్ టు గివ్ లాండ్రీ ఆల్సో. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇచ్చే లోపల ఐ థింక్ ఐ టేక్ బాత్ అనుకుంటా. ఇదంతా అయిపోయింది. దిస్ ఇస్ రికమెండెడ్. నేను క్యాబ్లో బ్యాగ్ పెట్టేటప్పుడు ఆ డిక్కీ డోర్కి తగిలి కింద పడిపోయింది. సో ఇలా అయిపోయింది. సెకండ్ వాచ్ మ్యాండేటరీ కాబట్టి అది క్యారీ చేస్తుంటే అది సేవ్ చేసింది నన్ను. ఇంకొక వీడియోలో ఐమ్ గోయింగ్ టు టెల్ యూ వాట్ అండ్ ఆల్ వీ విల్ క్యారీ ఇన్ అవర్ క్రూ బ్యాగ్. క్రూ బ్యాగ్స్లో యూజువల్గా ఏం క్యారీ చేస్తారు అది ఇది అని డెఫినెట్గా నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను అది అప్లోడ్ చేస్తా ఏమేమి ఉన్నాయి నా బ్యాగ్లో అని. ఐఎమ్ గోయింగ్ అవుట్. ఆల్రెడీ డార్క్ అయిపోయింది. ఓకే, నేను ఇప్పుడు చూపిస్తా. సో వాళ్ళు ఇలా ప్యాక్ చేసి తెస్తారు. లెట్ మీ సీ వాట్ అండ్ ఆల్ ఈస్ దేర్. ది వాటర్ మెలన్ జ్యూస్ నేను ఆర్డర్ చేసింది. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటుందని చెప్పారు. పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ మై ఫేవరెట్ దిస్ ఇస్ పాస్తా, వైట్ సాస్ పాస్తా. ఓకే, ఆరిగనో. దిస్ ఇస్ వెళ్ళిపోదాం. లెట్స్ గో. వెళ్దాం పదండి.
బ్యారికేడ్ వేసేసారు. అలా వెళ్ళడానికి అవ్వదు. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇంత మంచి ప్లేస్ ఇక్కడ సెటప్ చేశారు సో దట్ వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ అన్నమాట. నిన్ను వచ్చిన ప్లేస్ వచ్చి ఆ, ఇజంబక్కం అనేమో ఉంది. ఒక్క నిమిషం నేను పేరు చూసి చెప్తాను. ఓకే, ఇంజంబక్కం బీచ్ అనే ప్లేస్కి వెళ్దామని వచ్చాను. యాక్చువల్గా అది వచ్చి అటు సైడ్. నేను మీకు చూపిస్తాను. అక్కడ డ్రాప్ చేయమన్నా, బట్ ఆయన పాపం మంచోడు ఆటో డ్రైవర్. పక్కనున్న బీచ్కి పిలుచుకొని వెళ్తాను, అదేదో అక్కరా బీచ్ అన్నాడు, ఆ బీచ్కి పిలుచుకొని వచ్చాడు. ఇక్కడైతే చాలా మంది ఉంటారు అండ్ ద క్లోజింగ్ టైమ్ ఇస్ 10 o'clock అని చెప్పాడు. ఇప్పుడు వచ్చి 6:15 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఉండి మళ్ళీ వెళ్ళిపోతాను నేను. అలా రిలాక్సేషన్ కోసం వచ్చా, ఎలాగో హోటల్ పక్కనే కాబట్టి. చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఏం కనిపించట్లేదు, బట్ చేపల స్మెల్ అయితే ఫుల్గా వస్తుంది. ఇక్కడ ఉన్న ఏదన్నా చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి, అక్కడ ఏమేమి ఉందో ఏదన్నా కొనొచ్చా అని చూద్దాం. ఇలా చూసారా ఎన్ని బోట్స్ ఉన్నాయో. మేబీ ఇది పొద్దున్నే టైం. ఇదేదో తింటూ ఏం తింటుందో నాకు క్రేజీ. ఇక్కడ వీళ్ళేదో చేపలు క్లీనింగ్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ. క్రౌడెడ్ ప్లేస్ యాక్చువల్లీ. ఇది చాలా ఫేమస్ అనుకుంటా. మీకు ఎవరికన్నా అక్కమ్మ ఏదో బీచ్ నాకు తమిళ్ అంతగా రాదు. అక్కం బీచ్ అని ఏదన్నా తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓ, అక్కడ వెళ్ళడానికి వదులుతున్నారా? బట్ మా డాడీ చూసాడంటే చంపేస్తాడు. ఫస్ట్లీ ఒక్కదానివే ఎందుకు వెళ్ళామని ఫస్ట్ తిడతాడు, మళ్ళీ అటు సైడ్ వెళ్ళానంటే ఐఎమ్ గాన్. నెక్స్ట్ టైం నన్ను ఫ్లైట్ కూడా పంపించాడు, అంత స్ట్రిక్ట్ మా డాడీ. సరే కానీ అక్కడ ఒక ఇల్లు ఉంది, చూపిస్తాను. ఎంత బాగుంది తెలుసాగా ఇల్లు. ఓకే, ఇది బీచ్. సో బీచ్ పక్కన ఇల్లు ఉన్న వాళ్ళకి ఎంత లక్కీ. దే విల్ బి సో హ్యాపీ. ఇది హెవెన్లా ఉంటుంది. బట్ తెలిసిందే సైక్లోన్ లేదా ఎర్త్ క్వేక్ ఇలాంటివి ఏదన్నా వచ్చినప్పుడు దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ అన్నమాట. చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఐ విల్ సిట్ ఫర్ సమ్ టైమ్ ఇక్కడ కూర్చొని అలా వెళ్ళి నీళ్ళు టచ్ చేసి వస్తాను. బీచ్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. పోలీసులు అందరూ వస్తున్నారు. పోలీసులు కాదు, దే ఆర్ గార్డ్స్. అక్కడ వెళ్ళకూడదని ఎలా వస్తున్నారు చూసారా? సో ఏదో తిన్నడే అంటున్నారు ఏదో. ఇక్కడ అందరూ ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఏం లేదు. అనౌన్స్మెంట్ చేస్తూ వెళ్ళాడు సేఫ్టీ కోసం. మళ్ళీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. మన జనాలే అంత మాటనే వినరు. చూసారా ఎలా అయిపోయిందో.
ఎవరన్నా నన్ను అడుగుతుంటారు ఒక్కొక్క దానివే ఎలా వెళ్తావని, బట్ ఒక్కొక్కరే వెళ్ళేది అడ్జస్ట్ అయిపోయామంటే దీనికంటే బెస్ట్ థింగ్ ఇంకొకటి ఉండదు. అంత బాగుంటుంది. స్పెండింగ్ టైమ్ విత్ అదర్స్ దాన్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఐ ఫీల్. అండ్ నువ్వు నీ ఫ్యామిలీ తప్ప మన లైఫ్లో ఇంకెవరు వద్దు అనే ఫీలింగ్ అయితే నాకు చాలాసార్లు అనిపిస్తుంది. అదే ఇక్కడి వరకు వచ్చేసాను. ఇక్కడ నుండి ఏముందో చూసి రిటర్న్ వెళ్ళిపోదాం హోటల్కి. యాక్చువల్లీ నేను హోటల్లోనే పాస్తా మీకు చూపించినట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ తినేసి వచ్చా. ఇక్కడ అందుకే తినడానికి ఏం అవ్వదు. బట్ ఇక్కడ ఏదో ఉన్నట్టున్నాయి, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎంత బాగా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాయంటే ఇక్కడ కనిపించింది. నేను పడింది గైస్, ఎంత హ్యాపీనెస్ కదా అది. అలా పడింది, మిస్ అయిపోయింది. ఇంకొకటి చూద్దాం. కాళ్ళు అయితే చాలా ఎక్కువగా నొప్పిస్తున్నాయి. రూమ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను ఇక్కడ ఇవన్నీ చూసాక. ఆటో వాడు అక్కడే ఉన్నాడు, అక్కడ వచ్చి స్టాప్ చేశాడు. ఈజ్ ఆస్కింగ్ 150, ఇక్కడ 100 చూపిస్తుంటే ఊబర్లో 150 చూపించింది. అండ్ ఎవరు ఆస్కింగ్ 200. నేను దీంట్లో ఎంత ఉందో అంతే ఇస్తానన్నా, బట్ దే టోల్డ్ మీ టు క్యాన్సల్. ఇంత వర్స్ట్ పీపుల్ ఉన్నారు చెన్నైలో. డబ్బులు డబ్బులు డబ్బులు. ఇట్స్ ఓకే, నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. Kolja Simpson. The third floor ga malli. Yeah, this is third floor. Last అది నా రూమ్. ఇక్కడ నా సిఎస్ పడుకోండి, ఇక్కడ నా రూమ్. వేరే వాళ్ళందరూ వేరే పక్కన ఉన్నారు. బట్ ఏది భయం పడకుండా నిద్రపోవాలి రోజు. ఐ డెంట్ షేర్ దట్ ఇన్సిడెంట్ హైదరాబాద్లో ది పార్క్ హోటల్లో ఏం జరిగిందో. నేను మీకు ఎవరికి చెప్పలేదు. యాక్చువల్లీ నేను అది అప్లోడ్ చేయలేదు. ఎందుకులే ఇప్పుడు, ఇంకా నేను ఇప్పుడు పడుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అట్ దిస్ టైమ్, దట్ టు బిఫోర్ స్లీపింగ్. అది నేను ఒక్కదాన్నే ఉన్నా, సో నాట్ రిక్వైర్డ్. సరే, నేను ఇప్పుడు డిన్నర్కి వెళ్ళి బుఫేలో ఏముందో కొంచెం కొంచెం ఏదైనా లైట్గా కొంచెం తిని దెన్ వచ్చి దెన్ ఐ స్లీప్. బాయ్.
సులైమానీ టీ కింద నుండి తెచ్చుకున్నాను. దిస్ ఈజ్ ద బెస్ట్ టీ. యూజువల్గా నేను టీ కాఫీ తాగను, బట్ లాస్ట్ టైం నేను సింగపూర్ ప్యాటర్న్ చేసినప్పుడు ఉజామా అనే క్రూ నాతో రూమ్ షేర్ చేసుకుంది. అప్పటి నుండి దిస్ హెల్త్ బెనిఫిట్స్ నాకు దీని గురించి చెప్పింది. సో ఫ్రమ్ దాట్ టైమ్ ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ దిస్ టీ. Good night, everyone.